जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। प्राणों के प्यारे बाबा हमारे, प्राणों के प्यारे बाबा हमारे, तुझे तेरा सब कुछ समर्पण समर्पण। जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। सदा के है साथी सच्चे सहारे, तेरे थे तेरे हैं तेरे ही रहेंगे। सदा के है साथी सच्चे सहारे, तेरे थे तेरे हैं तेरे ही रहेंगे। दिल के दिलारा दिल से हम कहते, दिलों जा से बाबा तुझ पे है अर्पण। प्राणों के प्यारे बाबा हमारे, प्राणों के प्यारे बाबा हमारे, तुझे तेरा सब कुछ समर्पण समर्पण। जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। विश्वास बल है भरोसा, तू बाबा संसार साकार सपना। अगर टूटती सांस काम आए तेरी, अहो भाग्य जीवन बने धन्य अपना। यही एक अरमा है दिल में हमारे, कि हम में दिखे तू बने ऐसा दर्पण। प्राणों के प्यारे बाबा हमारे, प्राणों के प्यारे बाबा हमारे, तुझे तेरा सब कुछ समर्पण समर्पण। जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। ओम शांति। मीठे बच्चे, स्वयं को 21 जन्म के लिए स्वराध्य तिलक देना है तो देह सहित देह का सब भान भूल एक बाप को याद करो। మధురమైన పిల్లలు, స్వయానికి స్వయం 21 జన్మల స్వరాధ్య తిలకాన్ని మీరు పొందాలి అంటే దేహ సహితంగా దేహానికి సంబంధించినటువంటివన్నీ మర్చిపోండి, ఒక్క తండ్రి తలంపు చేయండి। प्रश्न, गरीब बच्चों की किस समझदारी से बाप खुश होते हैं, उन्हें कौन सी राय देते हैं? పేద పిల్లలకు
తండ్రి ఏ ఒక్క మాట తెలుసుకోవటం ద్వారా ఖుషి అవుతూ ఉన్నారు. తండ్రి పేద పిల్లలకి ఏం సలహా ఇస్తూ ఉన్నారు. गरीब बच्चे जो अपना टिकर ठोकर बाबा की सेवा में सफल करो, भविष्य 21 जन्म के लिए अपना भाग्य जमा कर लेते हैं. పేద విద్యార్థులకు పేద పిల్లలకు తండ్రి సలహా ఇస్తూ ఉన్నారు. మీ దగ్గర ఉండేటటువంటి గవ్వలు పాత సామాగ్రి బాబా యొక్క సేవలో సఫలం చేసుకోండి. భవిష్య 21 జన్మల కోసం మీ భాగ్యాన్ని జమ చేసుకోండి. बाबा भी उन बच्चों की इस सयानप से बहुत खुश होते हैं. బాబా కూడా అటువంటి పిల్లల యొక్క బుద్ధిని చూస్తే తండ్రి చాలా ఖుషి అవుతూ ఉంటారు. బాబా ఫిర్ ఐసే బచ్చోं को फर्स्ट क्लास राय देते, बच्चे तुम ट्रस्टी बनो. బాబా కూడా అటువంటి పిల్లలకి ఫస్ట్ క్లాస్ సలహా ఇస్తారు. పిల్లలు మీరు ట్రస్టీ అవ్వండి. అప్నా నహీ సమझो, నాది అనని అనుకోవద్దు. బచ్చే ఆది కోబీ ట్రస్టీ హోకర్ సంభాలో, పిల్లల్ని కూడా ట్రస్టీ అయి సంభాలన చేసుకోండి. జ్ఞాన్ సే తుమ్ అపనే జీవన్ కా సుధార్ కర్ రాజావోం కా రాజా బనో. జ్ఞానం నుంచి మన జీవితాన్ని బాగు చేసుకుంటూ మనం రాజులకే రాజుగా కావచ్చు. ఛ గీత్ తకదీర్ జగాకర్ ఆయే హూ. అదృష్టాన్ని వెలుగొంచుకొని మనం ఇక్కడికి వచ్చినాము. ఓం శాంతి. बच्चों ने 2 अक्षर सुने, बच्चे समझ गए हैं कि हम यहाँ नई दुनिया के लिए तकदीर बनाकर आए हैं. పిల్లలు ఈ 2 పదాలు అర్థం విన్నారు, తెలుసుకున్నారు. కొత్త ప్రపంచం కోసం అదృష్టాన్ని తయారు చేసుకునే కోసం మనం ఇక్కడికి వచ్చినాము. తకదీర్ బనానే కే లియే తద్బీర్ ఛాయే. అంటే అదృష్టం చేసుకోవాలి అన్నా అది పెట్టి పుట్టాలి. బచ్చే జాన్తే హై యహా శ్రీమత్ మిల్తీ హై మహామంత్ర మిల్తీ హై మన్మనా భవ. పిల్లలకి తెలుసు ఇక్కడ శ్రీమతం దొరుకుతూ ఉంది, మహామంత్రం దొరుకుతూ ఉంది. అది అయింది మన్మనా భవ. అక్షర్తో హై యహ మంత్ర కౌన్ దేతే హై. తే పదమేమో తెలుసు, మన్మనా భవ ఈ మంత్రం ఎవరిస్తూ ఉన్నారు. ఊంచితే ఊంచ్ ఔర్ మత్ దేనే కా భీ సాగర్ హై. ఉన్నతోన్నతమైనటువంటి శ్రీమతం ఇచ్చేటటువంటి సాగరుడు తండ్రి ఇస్తూ ఉన్నారు. ఉన్కీ మత్ ఏక్ హీ బార్ మిల్తీ హై, డ్రామా మే ఏక్ బార్ జో హో చుకా హై వह फिर 5000 वर्ष बाद होता है. వాళ్ళ యొక్క శ్రీమతం కేవలం సంగమయుగంలోనే మనకి దొరుకుతుంది. డ్రామాలో ఒకసారి ఏదంతా జరిగిపోయిందో తిరిగి 5000 సంవత్సరాల తర్వాతనే జరుగుతుంది. इस एक ही मंत्र మహామంత్ర సే బేడా పార్ హో జాతే హై. ఈ ఒక్క మహామంత్రము నుంచే మన యొక్క నౌక తీరానికి చేరుకుంటుంది. పతిత్ పావన్ బాప్ ఏక్ హీ బార్ ఆకర్ శ్రీమత్ దేతే హై. పతిత పావనుడు తండ్రి వచ్చి మనకి శ్రీమతం ఇస్తూ ఉన్నారు. పతిత్ పావన్ కౌన్ హై. परमपिता परमात्मा ही पति से पावन बनाए पावन दुनिया में ले जाते हैं. పతిత పావన తండ్రి ఎవరైనారు? పరంపిత పరమాత్ముడు పతిత్ నుంచి పావనంగా చేసి పావన ప్రపంచానికి తీసుకుపోతూ ఉన్నారు. ఉన్కో హీ పతిత్ పావన్ సద్గతి దాత కహా జాతా హై. వాళ్ళకే పతిత పావనుడు సద్గతి దాత అనని చెప్పబడుతుంది. తుమ్ ఉన్కే సామ్నే బైఠే హో, జాన్తే హో వహ్ హమారా సబ్ కుచ్ హై. మనం ఆ తండ్రి ఎదురుగా కూర్చొని ఉన్నాము. మనకి తెలుసు వాళ్ళే మనకి సర్వస్వం అయినారు. ఊంచితే ఊంచ్ హమారీ తకదీర్ బనానే వాలా హై తుమ్కో నిశ్చయ్ హై. ఉన్నతోన్నతంగా మన యొక్క అదృష్టాన్ని తయారు చేసేటటువంటి తండ్రి అయినారు. పిల్లలకి నిశ్చయం ఉన్నది. మహామంత్రం మిల్తా హై బేహద్దుకే బాప్ ద్వారా. ఈ యొక్క మహామంత్రము మనకి బేహద్దు తండ్రి నుంచి దొరుకుతూ ఉన్నది. ఓ బాప్ అయినా ఏక్ నిరాకార్ ఔర్ ఏక్ సాకార్. ఒకరు నిరాకారులైనారు, ఇంకొకరు సాకారి అయినారు. బచ్చే భీ యాద్ కర్తే హై, బాప్ భీ యాద్ కర్తే హై. పిల్లలు తండ్రి తలంపు చేస్తారు,
తండ్రి పిల్లల తలంపు చేస్తారు. కల్ప అపనే బచ్చోं को ही सुनाते हैं. తండ్రి వచ్చి కల్పము తన పిల్లలకే జ్ఞానం తెలియచేస్తారు. बाप कहते हैं सर्व की सद्गति के लिए मंत्र एक ही है और एक ही देने वाला है. సర్వులకి సద్గతి ఇచ్చే కోసం మంత్రం ఒకటే అయింది, ఒకరే ఇచ్చేటటువంటి వారు కూడా అయినారు. సద్గురు హీ సత్మంత్ర దేనేవాలా హై. సద్గురు తండ్రి సత్యమైన మంత్రాన్ని ఇచ్చేటటువంటి వారు అయినారు. తుమ్ జాన్తే హో హమ్ యహా ఆయే హై అపనే సుఖదాం కేలియే తక్దీర్ బనానే కేలియే. పిల్లలకి తెలుసు మనం ఇక్కడికి వచ్చినాము దేనికి అంటే స్వర్గానికి పోయేదానికి అదృష్టాన్ని తయారు చేసుకునే కోసం. సుఖధామ్ సతీకో కహా జాతా హై, యహ్ హై దుఃఖధామ. స్వర్గము సుఖధామము సతయుగానికి చెప్తారు. కలియుగ ప్రపంచం దుఃఖధామమైంది. జో బ్రాహ్మణ్ బంతే హై ఉన్కో హీ శివబాబా బ్రహ్మాముఖసే మంత్ర దేతే హై. ఎవరైతే బ్రాహ్మణులు అవుతారో వాళ్ళకి శివబాబా బ్రహ్మ నోటి నుంచి మహామంత్రాన్ని ఇస్తూ ఉన్నారు. సాకారమే ఆనా పడే నహీతో కైసే దేవే. తండ్రి సాకారంలో రావాలి, లేదంటే మహామంత్రం ఎట్లిస్తారు. कहते हैं कल्प तुमको एक महामंत्र देता हूँ, మామేకం యాద్ కరో. కల్పము తండ్రి వచ్చి ఇదే మహామంత్రాన్ని ఇస్తారు, నన్నొక్కరిని తలంపు చేయండి. దేహకే సబ్ ధర్మ త్యాగ దేహ और देह के सब धर्म को भूलो. దేహము మరియు అన్ని ధర్మాలు త్యాగం చేయండి. దేహము దేహ ధర్మాలను మరిచిపోండి. अपने को देह समझने से फिर देह के संबंधी चाचा मामा गुरु गोसाई आदि सब याद आ जाता है. ఎప్పుడు స్వయం దేహం అనుకుంటారో దేహానికి సంబంధించినటువంటి తల్లి తండ్రి పిన్ని పెద్దమ్మ అత్తమ్మ మామ బాబాయ్ వీళ్ళందరూ కూడా తలంపు వస్తూనే ఉంటారు. ఏ బీ कहते हैं आप मुझे मर गई दुनिया. తే మనం చనిపోయి జన్మ తీసుకున్నాము. బాప్ कहते हैं मैं तुमको मंत्र ही ऐसा देती हूँ अपने को आत्मा समझ अशरीरी बन जाओ. బాబా వచ్చి మనకి మంత్రం ఇస్తూ ఉన్నారు, స్వయం ఆత్మ అని తెలుసుకొని అశరీరి అవ్వండి. శరీర్ కా భాన్ छोड़ दो, యహా హై దేహాభిమాన్. దేహ భ్రాంతిని వదిలిపెట్టేసేయండి. ఇది దేహాభిమానము. सतयुग में आत्माभिमानी, संगम पर तुम आत्माभिमानी भी बनते हो और परमात्मा को जानने वाले आस्तिक भी बनते हो. సత్యయుగంలో ఆత్మాభిమానిగా ఉంటాము, సంగమ యుగంలో ఆత్మాభిమాని అవుతాము. పరమాత్మని తెలుసుకున్నాము కాబట్టి ఆస్తికులు కూడా అవుతాము. आस्तिक उनको कहा जाता है जो परम पिता परमात्मा और उनकी रचना को जानते हैं. ఆస్తిక్ అనని ఎవరికి చెప్తారు అంటే ఎవరు పరంపిత పరమాత్మను వాళ్ళ రచనను తెలుసుకుని ఉంటారో, అంటే రచయిత రచన జ్ఞానము తెలిసిన వారు ఆస్తికులు అవుతారు. ఆస్తిక్ నా కలియుग में है నా సత్యుग में होता है, సంగం पर ही होता है. ఆస్తికులు సత్యయుగంలోనూ ఉండరు, కలియుగంలోనూ ఉండరు, సంగమయుగంలోనే ఉంటారు. బాప్ సే వసా పాకర్ వహీ ఫిర్ సత్యయుగ్ మే రాజ్య కర్తే హై. బాబా నుంచి ఆస్తిని పొంది సత్యయుగంలో వాళ్ళు రాజ్యం చేస్తారు. యహా నాస్తిక్ ఔర్ ఆస్తిక్ కి బాత్ చల్తీ హై, వహా నహీ చల్తీ హై. ఇక్కడ కలియుగంలో నాస్తికులు మరియు ఆస్తికులు గురించి ఇక్కడ మాట్లాడతారు, కానీ సత్యయుగంలో అక్కడ ఈ భేదం ఉండదు. ఆస్తిక్ బ్రాహ్మణ్ బంతే హే జో పెహలే నాస్తిక్ తే. ఆస్తికులు బ్రాహ్మణులు అవుతారు, మొదట వీళ్ళు నాస్తికులుగా ఉండేటటువంటి వాళ్ళు. इस समय
सारी दुनिया नास्तिक है, कोई भी बाप को व बाप की रचना को नहीं जानते हैं. ఇప్పుడు ఈ సమయంలో ప్రపంచమంతా నాస్తిక్ అయినారు. ఎవరూ కూడా తండ్రి యొక్క రచన గురించి తెలియదు. सर्वव्यापी कहते हैं तुम बच्चों को एक बेहद के बाप से ही काम है. సర్వవ్యాపి అంటూ ఉన్నారు. పిల్లలకు ఒక్క బేహద్దు తండ్రితోనే పని అంతా ఉన్నది. ఉన్కి శ్రీమత్ మిల్తీ హై అథవా తద్బీర్ కరాతే హై. వాళ్ళ యొక్క శ్రీమతం మనకి దొరుకుతూ ఉన్నది. వాళ్ళు మన అదృష్టాన్ని చేయిస్తారు. कहते हैं बच्चे देह सहित देह का भान भूलो किसी को भी याद नहीं करो. చెప్తారు దేహ సహితంగా దేహ భ్రాంతిని మర్చిపోండి, ఎవ్వరినీ తలంపు చేయొద్దు. अपने को आत्मा समझ मुझे बाप को याद करो. స్వయం ఆత్మానని తెలుసుకొని తండ్రి తలంపు చేయండి. इसको ही महामंत्र कहा जाता है जिससे तुम्हारी तकदीर बनती है. దీనికే మహామంత్రము అని చెప్తారు. దీని ద్వారానే మన అదృష్టం తయారవుతుంది. तुमको స్వరాజ్య తిలక్ మిల్తా హై 21 జన్మ కే లియే. మనకు స్వరాజ్య తిలకం దొరుకుతుంది 21 జన్మల కోసం. वह है ही प्रारब्ध, गीता है ही नर से नारायण बनने की, मनुष्य से देवता बनने की. సత్యయుగము ప్రాప్తి అయింది. గీతా జ్ఞానము ద్వారానే నరుడు నారాయణుగా, మానవుల నుంచి దేవతలుగా అవుతాము. तुम बच्चे जानते हो ये दुनिया बदल रही है, नई दुनिया के लिए तकदीर बना रही है. పిల్లలకి తెలుసు ప్రపంచం మారుతూ ఉంది. కొత్త ప్రపంచం కోసం ఇప్పుడు అదృష్టం తయారవుతూ ఉన్నది. यह मृत्युलोक है, यहाँ देखो मनुष्यों की तकदीर कैसे है, इनका नाम है దుఃఖదాం. ఇది మృత్యులోకమైంది. ఇక్కడ చూడండి మనుషుల యొక్క అదృష్టం ఏమైపోయింది. దీని పేరే అయింది దుఃఖధామమైంది. కిస్నే కహా హై, ఎవరు ఇట్లా మాట్లాడుతూ ఉన్నది? ఆత్మానే. అబ్ తుమ్ ఆత్మాభిమాని బనే హో. ఇప్పుడు పిల్లలు ఆత్మాభిమానిగా అయినారు. ఆత్మా कहती है यह दुखधाम है, हमारा परम धाम वह है जहाँ बाबा रहते हैं. ఈ ప్రపంచమే దుఃఖధామమైంది. పరంధామంలో ఉంటారు. తండ్రి అక్కడ ఉన్నారు. మన ఇల్లు ఆ పరంధామం అయింది. బాప్ జ్ఞాన్ సునాతే హై ఔర్ తకదీర్ బనాతే హై. బాబా జ్ఞానము తెలియచేస్తారు మరియు మన అదృష్టాన్ని కూడా తయారు చేయిస్తారు. బాప్ ఏక్ మహామంత్ర దేతే హై ముझे యాద్ కరో, భలే కోయి దేహదారీ సే సునో పరంతు యాద్ ముझे విదేహీ కో కరో. తండ్రి మహామంత్రం ఇస్తూ ఉన్నారు, నన్ను తలంపు చేయండి. దేహదారి చెప్పేది వినండి, అయితే ఏ దేహదారి చెప్పేది వినొద్దండి. ఒక్క తండ్రి విదేహీని తలంపు చేయండి. సున్నాతో జరూర్ దేహదారి సహీ పడేగానా. విదేహీ తండ్రి కూడా దేహదారి ద్వారానే వినిపించాల్సి ఉంటుంది. బ్రహ్మ కుమార్ కుమార్యా భీ ముఖ్ సే హీ సునాయేంగే కి పతిత్ పావన్ కో యాద్ కరో. బ్రహ్మ కుమార్ కుమారీలు కూడా నోటి ద్వారానే తెలియచేస్తారు, పతిత పావన తండ్రిని తలంపు చేయమంటారు. తుమారే సిర్ పర్ జో వికర్మ కా బోఝ్ హై యాద్ కే బల్ సే హీ బసం కర్నా హై. మీ తలపైన ఏదైతే వికర్మల భరం ఉందో అది తలంపు శక్తి ద్వారానే భస్మం చేసుకోవాలి. నిరోగి బన్నా హై, తుమ్ బచ్చే బాప్ కే సన్ముఖ్ బైఠే హో. నిరోగిగా అవ్వాలి. ఇప్పుడు పిల్లలు మనం తండ్రి ఎదురుగా ఉన్నాము. जानते हो बाबा आए हैं तकदीर बनाने और बहुत सहज रास्ता बताते. తండ్రి వచ్చారు మన అదృష్టాన్ని తయారు చేసే కోసం చాలా సహజమైన దారి చెప్తూ ఉన్నారు. कहते हैं బాబా యాద్ భూల్ జాతీ హై, అరే శరం నహీ ఆతీ హై. కొంతమంది పిల్లలు చెప్తారు, బాబా మీ తలంపే మర్చిపోయినాము అని. బాబా అంటారా, మీకు
సిగ్గనిపించట్లేదా అట్లా చెప్పేదానికి అంటారు. లౌకిక్ బాప్ జో तुमको पतित बनाते हैं उनकी याद रहती है और ये जो पारलौकिक बाप तुमको पावन बनाते हैं कहते हैं मामेकम याद करो तो विकर्म विनाश होंगे उनके लिए कहते हो बाबा भूल जाता है. లౌకిక తండ్రి మనల్ని పతితులుగా చేస్తారు, వాళ్ళ తలంపైతే చేసుకుంటారు. పారలౌకిక తండ్రి మనల్ని పావనంగా చేస్తూ ఉన్నారు, నన్నొక్కరిని తలంపు చేయండి వికర్మ వినాశం అవుతుంది అంటూ ఈ తండ్రిని మర్చిపోతూ ఉన్నారు. బాప్ కేతే హై మై తుమ్కో మందిర్ లాయక్ బనానే ఆయా హూం. బాబా మనల్ని మందిర యోగ్యులుగా చేసే కోసం వచ్చినారు. तुम जानते हो भारत शिवालय था, हम राज्य करते थे, फिर हमारे जड़ चित्र मंदिरों में पूजते आए हैं. భారత్ శివాలయంగా ఉండేది, మనం రాజ్యం చేస్తూ ఉండేవాళ్ళము, మన జడ చిత్రాలకే వాళ్ళు పూజలు చేస్తూ వచ్చినారు. హంసో దేవతాతే ఏహ భూల్ గయే హై, మనమే దేవతలుగా ఉండేటటువంటి వాళ్ళము ఈ విషయం మర్చిపోయినారు. तुम्हारे मम्मा बाबा जो पूज्य देवी देवता थे फिर पुजारी हो गए हैं. మన వాళ్ళే మమ్మా బాబా పూజ్యనీయులుగా దేవీ దేవతలుగా ఉండేవాళ్ళు తిరిగి పూజారీలు అయిపోయినారు. ఏ నాలెడ్జ్ బుద్ధి మే హై జాడ్ బేబీ भी ముఖ్య దిఖాయా హై. ఈ జ్ఞానము బుద్ధిలో ఉన్నది, వృక్షంలో కూడా ఇది చూపించినారు. పెహలే ఫౌండేషన్ మే ఆది సనాతన దేవీ దేవతా తే అబ్ నహీ హై. మొదట ఫౌండేషన్లో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది, అయితే ఇప్పుడు లేదు. 5000 వర్ష పెహలే సత్యయుగత అభి కలియుగ హై. 5000 సంవత్సరాల ముందు సత్యయుగం ఉండేది, ఇప్పుడు కలియుగం అయిపోయింది. కలియుగ్ కే బాద్ ఫిర్ సత్యయుగ్ ఆనా హై. కలియుగం తర్వాత తిరిగి సత్యయుగం రావాలి. జరూర్ శ్రీమత్ దేనే వాలేకో ఆనా హై. తప్పనిసరిగా శ్రీమతం ఇచ్చే తండ్రి రావాలి. దునియా బదల్నీ హై జరూర్ డిండోరా పిట్వాతే రహతే హై. ప్రపంచం తప్పనిసరిగా మారాలి. అందరికీ ఈ యొక్క దండోరా వినిపించండి. జాడ్తో జల్దీ నహీ బన్నా హై, విఘ్న పడితే హై. వృక్షం అనేది త్వరగా పెరగదు, క్రమక్రమంగా పెరుగుతుంది. విఘ్నాలు కూడా అనేకం వస్తాయి. భిన్న భిన్న నామ రూప్ మే ఫస్ పడితే హై, బాప్ కేతే హై ఫసో నహీ. రకరకాల నామరూపాలలో చిక్కుకుంటూ ఉంటారు. బాబా చెప్తారు, చిక్కుకోవద్దండి. గృహస్థ వ్యవహార్ మే రహో, బాప్కో యాద్ కరో ఔర్ పవిత్ర రహో. గృహస్థ జీవనంలో ఉంటూ ఉండండి, బాబా తలంపు చేయండి మరియు పవిత్రం ఉండండి. భగవాన్ వాచ काम महाशत्रु है, आगे भी गीता के भगवान ने कहा था, अभी भी फिर से कहते हैं. భగవాను వాచ కామ మహాశత్రు అయింది. మొదట కూడా గీతా భగవంతుడు చెప్పినారు, ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నారు. గీతాకే భగవాన్నే జరూర్ కామ్ పర్ జీత్ పెహనాయి హోగి. గీతా భగవంతుడు వచ్చి కామ వికారం పైన విజయం పొందింప చేస్తూ ఉన్నారు. एक है रावण राज्य, दूसरा है రామరాజ్య. రామరాజ్య దిన రావణ రాజ్య రాత్రి. ఒకటి రావణ రాజ్యము రాత్రి, ఇంకొకటి రామరాజ్యము పగలైంది. బాప్ कहते हैं अब यह रावण राज्य खत्म होना है, उसके लिए सब तैयारी हो रही है. తండ్రి చెప్తూ ఉన్నారు, ఈ రావణ రాజ్యం సమాప్తం అయిపోవాలి, దానికోసమే అన్ని తయారీలు అవుతూ ఉన్నాయి. बाप पढ़ाकर ले जाएगा, फिर तुमको राज्य चाहिए. తండ్రి చదివించి తీసుకుపోతూ ఉన్నారు, తిరిగి మనకి రాజ్యం కావాలి కదా. इस पतित पृथ्वी पर राज्य तोड़े ही करेंगे. शिबाबा को तो फैर है नहीं, जो यहाँ पर पैर रखो. ఈ పతిత పృథ్వీ పైన రాజ్యం ఎట్లా చేయాలి? శిబాబాకి పాదాలే లేవు, ఇక్కడ పాదాలు మోపేదాని కోసం. దేవతాओं के पैर पतित दुनिया में आ नहीं सकते. దేవతల పాదాలు ఈ పతిత ప్రపంచంలో పెట్టరు. तुम जानते हो हम देवता बन रहे हैं, फिर भारत में ही आएगा.
పిల్లలకి తెలుసు మనం దేవతలుగా అవుతూ ఉన్నాము, తిరిగి భారత్లో వస్తాము. परंतु सृष्टि बदलकर कलयुग से सतयुग बन जाएगी. अब तुम श्रेष्ठ बन रहे हो. ते ఈ సృష్టి మారిపోయి కలియుగం నుంచి సత్యయుగంగా అవుతుంది. పిల్లలు ఇప్పుడు శ్రేష్టంగా అవుతూ ఉన్నారు. बहुत बच्चे कहते हैं बाबा तूफान आते हैं. बाप कहते हैं तुम बाप को भूल जाते हो. చాలామంది పిల్లలు చెప్తారు, బాబా మాకు మాయా తుఫాను వస్తూ ఉన్నది. బాబా అంటారు, తండ్రిని మర్చిపోతూ ఉన్నారు. బాప్కి శ్రీమత్ పర్ నహీ చల్తే హై. బాబా యొక్క శ్రీమతం పైన నడుచుకోరు. శ్రేష్ఠతే శ్రేష్ఠ బాప్కి మత్ మిల్తీ హై. బచ్చే భ్రష్టాచారి మత్ బన. శ్రేష్ఠాతి శ్రేష్టమైనటువంటి తండ్రి యొక్క శ్రీమతం దొరుకుతూ ఉంది. పిల్లలి భ్రష్టాచారులు కావద్దు. తుమ్కో పడానే వాలా హై ఏక్ బాప్ వ కేతే హే మామేకం యాద్ కర్. మనకి చదువు నేర్పించేది ఒక్క తండ్రి అయినా బేహద్దు తండ్రి తలంపు చేయండి. ఇన్కే రథ్కో భీ యాద్ నహీ కరో. రథి ఎవరు? రథ్వాన్. ఈ రథాన్ని కూడా మనము తలంపు చేయకూడదు. ఒకరు రథి అయినారు, అంతే నడిపించేవారు. ఇంకొకరు రథవాన్, ఆ రథానికి యజమాని అయినారు. గోడే గోడేకి బాత్ నహీ ఇస్మే బయట జ్ఞాన్ దియా జాతా హే క్యా. తే ఇక్కడ గుర్రపు బండి కాదు రథము అంటే. గుర్రపు బండిలో కూర్చొని భగవంతుడు ఎట్లా జ్ఞానం ఇస్తారు. ఆజ్కల్ తో ఏరోప్లేన్కి సవారీ హై. సైన్స్ బిల్కుల్ జోర్ పర్ హై. మాయా కా పాంప్ బడా జోర్ హై. ఈ రోజుల్లో ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. సైన్స్ ఎంత జోరుగా ఉన్నది, మాయా యొక్క ఆడంబరం చాలా జోరుగా ఉన్నది. ఈ समय एक दो को कितने खातरी करते हैं. ఫలానీ జగह का ప్రైమ్ మినిస్టర్ ఆయా ఇజ్జత్ మిలే. ఇప్పుడు ఈ సమయంలో ఒకరికొకరు ఎంత అతిథి సత్కారాలు చేసుకుంటారు. ఫలానా జగాలో ప్రైమ్ మినిస్టర్ వచ్చినారు, వాళ్ళకి ఎంత గౌరవం దొరుకుతుంది. 15 रोज के बाद फिर उतार देते हैं. బాషో పర్ భీ ముసీబత్ హై. 15 రోజుల తర్వాత మళ్ళీ ఆ పదవి నుంచి దించేస్తారు. రాజ్యాలు కూడా అట్లనే ఉన్నాయి. డర్తే రహతే హై. తుమ్కో కితనా సహజ్ జ్ఞాన్ మిల్తా హై. భయపడుతూ ఉన్నారు మనుషులు. పిల్లలకి ఇక్కడ ఎంత సహజ జ్ఞానము దొరికింది. తుమ్ కితనే గరీబ్ హో, కౌడీ భీ నహీ హై. ట్రస్టీ బనాతే హో. బాబా ఏ సబ్ కుచ్ ఆప్కా హై. పిల్లలు ఎంత పేదవాళ్ళు అయినారు, మన దగ్గర గవ్వలు కూడా లేవు, ట్రస్టీగా ఉన్నాము. బాబాకి చెప్తారు, బాబా ఇవన్నీ నీవే అని. బాబా कहते हैं तुम भी ट्रस्टी बन रहे हो. अगर अपना समझेंगे तो ये तुम्हारा सयानप नहीं रही. బాబా చెప్తారు, ట్రస్టీ అవ్వండి. ఒకవేళ నాది అనుకుంటే అక్కడ మీరు మీ యొక్క బుద్ధి చెడిపోయినట్లే. శ్రీమత్ పర్ చల్నా పడే. जो ట్రస్టీ होंगे वो శ్రీమత్ పర్ చలేగా. శ్రీమతం పైన నడుచుకోవాలి. ఎవరు ట్రస్టీ అనుకుంటారో వాళ్ళు శ్రీమతం పైన నడుచుకుంటారు. తుమ్ గరీబ్ హో సమజ్తే హో ఏ టిక్కర్ ఠోబర్ సబ్ బాబాకో దేవే. పిల్లలు పేదవాళ్ళు అయినారు, మన దగ్గర ఉండేది బాబాకు ఇచ్చేయండి. బాబా ఫిర్ ఫస్ట్ క్లాస్ రాయి దేతే హై. బాబా పిల్లలకి ఫస్ట్ క్లాస్ అయిన సలహా ఇస్తూ ఉన్నారు. बच्चों को भी संभालने करनी है. इस समय तुमको ज्ञान मिलता है जिससे तुम्हारा भविष्य सुधर जाता है और राजाओं का राजा बन जाओ. ఈ సమయంలో జ్ఞానము దొరుకుతూ ఉన్నది. ఈ జ్ఞానము ద్వారా మన భవిష్యత్తు బాగవుతుంది, రాజులకే రాజుగా కాగలుగుతారు. బాప్ కా భీ ఫర్జ్ హై రాయ్ దేనా. బాప్ కో యాద్ కరో తరస్ ఆనా చాయే. తండ్రి యొక్క డ్యూటీ అయింది సలహా ఇచ్చేది. బాబా తలంపు చేయండి. దయ కలగాలి మనకి ఎవరినన్నా చూస్తే. కిసీకో ఖడ్డే మే గిర్నే సే బచానా హై. ఎవరైనా బురద గుంతలో పడిపోతూ ఉన్నారు అంటే వాళ్ళని మనం రక్షించాలి. బడి యుక్తి సే చల్నా పడతా హై. చాలా యుక్తిగా నడుచుకోవాలి.
शूर्पणखा, पूतना, अजामिल, दुर्योधना सब अभी का नाम है। अभी की सीन में फिर कल्प बाद होगी. శూర్పణఖ, పూతన, అజామిల్, దుర్యోధన లాంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పటి వాళ్ళే. ఇదే దృశ్యము మళ్ళీ కల్పం తర్వాత వస్తుంది. వహీ బాప్ సన్ముఖ్ ఆకర్ నాలెడ్జ్ దేతే హే. ఇదే తండ్రి సన్ముఖంలో వచ్చి జ్ఞానం ఇస్తూ ఉన్నారు. మనుష్యసే దేవతా పద ప్రాప్తి కరాతే హే. మనుషుల నుంచి దేవతలుగా అయ్యే పదవి ప్రాప్తి చేసుకుంటూ ఉన్నారు. తుమ్ యహా ఆయే హో 5000 వర్ష పెహలే ముఫాపిక్ వర్షాలోనే. మనం ఇక్కడ వచ్చినాము 5000 సంవత్సరాల సమానం మనం ఆస్తి తీసుకునే దానికోసం. పెహలే భీ మహాభారీ లడాయి హుయి థీ, వహ్ ఇన్సే హీ తైలుక్ రక్తీ హై. మొదట కూడా మహాభారత యుద్ధం జరిగింది. దీనితోనే కనెక్షన్ ఉన్నది. బాప్ అచ్చి రీతి సమझाए మనుష్య సే దేవతా పద ప్రాప్తి కరాతే హై. బాబా పిల్లలకి మంచిగా చెప్తూ ఉన్నారు. మానవుల నుంచి దేవతలుగా అయ్యే పదవి ప్రాప్తి చేయిస్తూ ఉన్నారు. తుమ్ ఆయే హో బాప్ సే వర్షా లేనే, బ్రహ్మ వ జగతాంబా వ బీకేసే వర్షా నహీ మిల్తా హై. మనం ఇక్కడికి వచ్చినాము తండ్రి నుంచి ఆస్తి తీసుకునే దానికోసం. బ్రహ్మ బాబా, జగతాంబ, బ్రహ్మ కుమార్ కుమారీల నుంచి ఆస్తి దొరకదు. ఏ భీ వర్షా బాప్ సే హీ లేతే హై, ఔరోం కో భీ సమझाते హై. వీళ్ళు కూడా ఆస్తి తండ్రి నుంచే తీసుకుంటూ ఉన్నారు, ఇతరులకు తెలియచేస్తూ ఉన్నారు. తుమ్ భీ జగత్ పితాకే బచ్చే బన్ ఉన్సే వర్షా లేతే హో. మనము జగత్ పితా పిల్లలు అయ్యే వాళ్ళ నుంచి ఆస్తి తీసుకుంటూ ఉన్నాము. సబ్కో అలగ్ అలగ్ కేతే హే, బచ్చే ముఝే యాద్ కరో. అందరికీ వేరువేరుగా చెప్తూ ఉన్నారు, తండ్రి తలంపు చేయండి. డైరెక్ట్ తీర్ లగ్తీ హై, బాప్ కేతే హై బచ్చే వర్షా తుమ్కో మేరేసే లేనా హై. ఇది డైరెక్ట్గా మనకి జ్ఞాన బాణం తగులుతుంది. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు తండ్రి నుంచి ఆస్తి తీసుకోండి. కోయి భీ మిత్ర సంబంధి ఆది మర్ జాయే, వర్షా తుమ్కో బాప్సే లేనా హై. ఏ మిత్ర సంబంధికులు ఎవరు చనిపోయినా ఆస్తి ఇక్కడ తండ్రి ఆస్తి తీసుకోవాలి. ఇస్మే బహుత్ ఖుష్ హోతీ హై. అరే తక్దీర్ బనానే ఆయే హో, జాన్తే హో బాబా హమ్కో స్వర్గ కా మాలిక్ అబ్ ఫిర్ బనాతే హో. అదృష్టాన్ని వెలిగించుకునే కోసమే వచ్చినాము. బాబా మనల్ని స్వర్గ మాలికలుగా చేస్తూ ఉన్నారు. తో వహ్ మేనర్స్ ధారణ కర్నే హై. పిల్లలు ఆ నడవడికను ధారణ చేసుకోవాలి. వికార్ సే బచ్నా హై, హమ్ పావన్ నిర్వికారి బన్ రహే హో. వికారాల నుంచి రక్షించాలి, మనం పావన నిర్వికారులుగా అవుతూ ఉన్నాము. డ్రామా ఔర్ झाड़ को समझना और कोई तकलीफ नहीं, సింపుల్ తే సింపుల్ హై. డ్రామా మరియు వృక్షం గురించి తెలుసుకోవాలి, ఏ కష్టమూ లేదు. ఇది చాలా సహజమైనటువంటిది. ఫిర్ భీ కేతే హే బాబా భూల్ గయే భూత్ ఆ గయా, బాబా కేతే హే ఇన్ భూతోం కో నికాలో. అయినా తండ్రి చెప్తూ ఉన్నారు, తండ్రికి చెప్తారు, బాబా మర్చిపోయినాము, మాయా భూతం వచ్చింది అని. బాబా అంటారు, ఈ భూతాలను తరిమి వేయండి. దిల్ దర్పణ్ మే దేఖో హమ్ లాయక్ బనే హై నర్సే నారాయణ్ బన్నే కా. హృదయం అనే దర్పణంలో చూసుకోండి, నేను యోగ్యులు అయినానా నరుడి నుంచి నారాయణుడిగా అయ్యేదాని కోసం. बाप बैठ समझाते हैं, मीठे मीठे सौभाग्यशाली बच्चे, तुम सौभाग्यशाली बनने के लिए आए हो. మధురాతి మధురమైన సౌభాగ్యశాలి పిల్లలు సౌభాగ్యశాలీలుగా అయ్యే కోసమే వచ్చినారు. అభితో సబ్ దుర్భాగ్యశాలి హై, భారత్వాసీ హీ సౌభాగ్యశాలి తే కితనే షావుకార్ తే. ఇప్పుడు అందరూ దుర్భాగ్యశాలీలుగా అయినారు, భారత్వాసీలు సౌభాగ్యశాలిగా ఉండేవాళ్ళు, ఎంత షావుకారుగా ఉండేవాళ్ళు. భారత్ కీ బాత్ హై, బాప్ కేతే హే తుమ్ అప్నే కో ఆత్మా సమझो. ఇది భారత్ యొక్క మాట.
బాబా చెప్తారు, స్వయం ఆత్మానం తెలుసుకోండి. క్యోంకి తుమ్కో మేరే పాస్ ఆనా హై తో అంతుమతి సోగతి హో జాయేగా. బాబా దగ్గరికి వెళ్ళాలి అంటే అంతుమతి సోగతి అవుతుంది. అబ్ నాటక్ పూరా హోతా హై, హమ్ గయేకి గయే. నాటకమే పూర్తి అవుతూ ఉన్నది, ఇప్పుడు మనం పోవాలి. ఉపాయ్ భీ బతలాతే హై, సబ్ పాపం సే ముక్తు హో పుణ్యాత్మ బన్ జాయేగా. తండ్రి ఉపాయం చెప్తూ ఉన్నారు, అన్ని పాపాల నుంచి ముక్తి అవ్వండి, పుణ్యాత్మ అయిపోతారు. పుణ్యాత్మాకి దునియా థీ నా జో ఫిర్ సే స్థాపన హో రహీ హై. పుణ్యాత్మల ప్రపంచం ఉండేది, తిరిగి అది స్థాపన అవుతూ ఉన్నది. పురాణీ దునియా బదల్ నయీ హోనీ హై, సమస్తే హై భారత్ ప్రాచీనత హెవెంత. పాత ప్రపంచమే మారి కొత్త ప్రపంచంగా అవుతూ ఉన్నది. భారత్ ప్రాచీన ఉండేది, స్వర్గంగా ఉండేది. హెవెన్లీ గాడ్ ఫాదర్నే హెవెన్ బనాయా వ కబ్ ఆయా. స్వర్గ రచయిత తండ్రి వచ్చి స్వర్గాన్ని చేసినారు. ఈ समय ही आते हैं, इसको కళ్యాణకారి బాప్ కే ఆనే కా సమయ కహా జాతా హై. ఈ సమయంలోనే తండ్రి వచ్చారు. కళ్యాణకారి తండ్రి వచ్చే సమయము ఇదే అయినది. ఏతో రావణ్ की సాంప్రదాయ కితనీ బడీ హై, రామ్ की సాంప్రదాయ కితనీ తోడీ హై. రావణ సాంప్రదాయం ఎంత ఎక్కువగా ఉన్నది, రామ సాంప్రదాయం ఎంత తక్కువగా ఉన్నది. यहाँ वृद्धि को पाते रहते हैं, बच्चे फिर से बाप से वर्षा लेने आते रहे. ఇక్కడ వృద్ధి అవుతూ ఉన్నారు, పిల్లలు తండ్రి నుంచి ఆస్తి తీసుకునే కోసమే వచ్చినారు. ప్రదర్శని అథవా ప్రొజెక్టర్ పర్ సమझाते रहते हो. ప్రదర్శని లేదా ప్రొజెక్టర్ వేసి అందరికీ తెలిపిస్తూ ఉండండి. అభి తో బహుత్ సర్వీస్ కర్నీ హై. బాప్ कहते रहते हैं, లాడ్లే బచ్చే ఏ డ్రామా హై. పిల్లలు బాగా సర్వీస్ చేస్తూ ఉండండి. బాబా చెప్తారు, ముద్దు బిడ్డలారా, ఇది డ్రామా అయింది. పరంతు ఇస్ సమయ్ తక్ జో బనే బాప్ యాక్యురేట్ డ్రామా హీ కహేంగే. ఇప్పటి వరకు ఏమంతా జరిగిపోయిందో బాబా అంటారు, ఇది కరెక్ట్ డ్రామా అంటారు. డ్రామాకి ముందుమే బాప్ కేతే హై మై భీ హూ. డ్రామా ఫిక్స్ అయిపోయింది, ఇందులో బాబా కూడా ఉన్నారు. బచ్చే పతిత్ దునియా మే ముఝే భీ ఆనా పడతా హై. పిల్లలు పతిత ప్రపంచంలో తండ్రి రానే రావాలి. పరంధామ్ చోడ్ దేకో మై కైసే యహా ఆయా హూ బచ్చోం కే లియే. పరంధామాన్ని వదిలేసి తండ్రి ఎట్లా వచ్చినారు చూడండి పిల్లల కోసం. प्लेग की बीमारी से डॉक्टर लोग दूर नहीं भागते हैं, उनको तो आना ही पड़े. ప్లేగ్ రోగం వస్తే డాక్టర్లు కూడా దూరంగా వెళ్ళిపోకూడదు, వాళ్ళు రానే రావాల్సి ఉంటుంది. గాతే హై పతిత్ పావనావో, ఆకర్ పంచ వికారోం సే చుడావో పావన్ బనావో, అర్థాత్ లిబరేట్ కరో. అందరూ చెప్తారు, పతిత పావన రండి, ఈ పంచవికారాలను వదిలించి పావనం చేయండి, మాకు ముక్తిని ఇవ్వండి అంటారు. దుఃఖదాం సే సుఖదాం మే లే చలో, గాడ్ ఈజ్ లిబరేటర్. దుఃఖం ధామం నుంచి సుఖధామానికి తీసుకుపోండి. తండ్రి అయినారు ముక్తిదాత. వह सर्व का लिबरेटर भी है और गाइड भी बन वापस ले जाते हैं. బాబా సర్వులకు ముక్తిదాత అయినారు, గైడ్ అయ్యి వాపస్ పిలుచుకుపోతూ ఉన్నారు. नंबर वार आते हैं, सूर्यवंशी फिर चंद्रवंशी, फिर द्वापर शुरू होता है तो तुम पुजारी बन पड़ते हो. సూర్యవంశీ తిరిగి చంద్రవంశము, ద్వాపరం షురు అవుతుంది, పిల్లలు పూజారీలుగా అయిపోతారు. గాయా భీ జాతా హే దేవతాయే వామ మార్గమే చలే గయా. చెప్తారు, దేవతలు వామ మార్గంలో వెళ్ళిపోయినారు అని. వామ మార్గే చిత్ర భీ దిఖాతే హై. వామ మార్గపు చిత్రాలు కూడా ఉన్నాయి. అభి తుమ్ ప్రాక్టికల్ సమజ్తే హో, హంసో దేవతా తే, కితనీ సమజ్ బాత్ హై సమజ్నేకి. ప్రాక్టికల్గా అర్థం చేసుకున్నారు, మనమే దేవతలుగా ఉండేవాళ్ళము. ఎంత సహజమైన మాట ఇది తెలుసుకునేది. పిల్లలు బాగా బుద్ధిలో ధారణ చేసుకోవాలి. అభి తుమ్ బచ్చే అపనీ తకదీర్ బనానే ఆయే హో,
యహా బాప్ సన్ముఖ్ బయటే హై. ఇక్కడ పిల్లలు వాళ్ళ అదృష్టాన్ని తయారు చేసుకునే దానికోసం వచ్చినారు. పిల్లలు తండ్రి ఎదురుగా ఉన్నారు. బాకీ టీచర్ నెంబర్ వార్ హై. యహా ప్రజాపిता ब्रह्मा के मुख से भगवान ने सब वेद शास्त्रों का सार बताया. తండ్రి టీచరు నెంబర్ వారుగా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ నోటి నుంచి భగవంతుడు వేద శాస్త్రాల జ్ఞానాన్ని తెలియచేస్తూ ఉన్నారు. పెహలే బ్రహ్మ సునేంగే. బ్రహ్మ విష్ణు శంకర్కు సూక్ష్మవతన్ మే దిఖాయా హై. మొదట బ్రహ్మనే వినేది బ్రహ్మ విష్ణు శంకర్లని సూక్ష్మలోకంలో చూపిస్తారు. విష్ణుతో హై సత్యయుగ కా మాలిక और బ్రహ్మ హై సంగమ కా. విష్ణు సత్యయుగ మాలిక్ అయినారు, బ్రహ్మ సంగమ యుగవాసి అయినారు. బ్రహ్మతో యహా చాయే జబ్ బ్రాహ్మణ్ ఫిర్ దేవతా బంతే హై. బ్రహ్మ ఇక్కడ కానే కావాలి ఎప్పుడు బ్రాహ్మణులు దేవతలుగా అవుతారు. యహ్ రుద్ర జ్ఞాన యజ్ఞ హై. ఆగే భీ యజ్ఞ రచాత. ఇదే రుద్ర జ్ఞాన యజ్ఞమైంది, ముందు కూడా యజ్ఞము రచించబడింది. ఇస్మే హీ సారీ దునియా స్వాహా హో జాయేగా, సబ్ ఖతం హో జాయేగా. ఈ యజ్ఞంలోనే పూర్తి ప్రపంచం స్వాహా అయిపోతుంది, అన్నీ సమాప్తమైపోతాయి. తుమ్ బచ్చే ఫిర్ యహా ఆకర్ రాజ్య కరేంగే నయీ దునియా మే. పిల్లలు ఇక్కడ వచ్చి రాజ్యం చేస్తారు కొత్త ప్రపంచం. मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों को रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. अंदर से भूतों को निकाल नर से नारायण बनने का लायक बनना है. మీలో ఉండే భూతాలను తొలగించి నరుడు నారాయణుడుగా అయ్యే పురుషార్థం చేయాలి. దిల్ దర్పణ్ మే దేఖ్నా హై హమ్ కహా తక్ లాయక్ హై. హృదయం అనే అద్దంలో చూసుకోవాలి, నేను ఎంతవరకు యోగ్యును అయినాను. అప్నే కో ఆత్మా సమజ్ అశరీరీ బన్ బాప్ కో యాద్ కర్నా హై. స్వయం ఆత్మానని తెలుసుకొని అశరీరీ అయ్యి తండ్రి తలంపు చేయాలి. శరీర్ కా భాన్ నా రహే ఇస్కో అభ్యాస్ కరాన్. దేహ భ్రాంతి ఉండరాదు, ఈ అభ్యాసం చేయాలి. वरदान. पवित्रता की रॉयल्टी द्वारा सदा हर्षित रहने वाले हर्षित चित्त हर्षित मुख भव. पवित्रता యొక్క రాయల్టీ ద్వారా సదా హర్షితంగా ఉంటూ హర్షితముఖులు అవుతారు. पवित्रता की रॉयल्टी अर्थात रियालिटी वाली आत्माए सदा खुशी में नाचते हैं. పవిత్రత యొక్క రాయల్టీ అంటే రియాలిటీలో ఉండే ఆత్మలు సదా ఖుషీగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఉన్కి ఖుషీ కభీ జ్యాదా నహీ హోతే హై. వాళ్ళకి ఒకసారి ఖుషీ తగ్గేది, ఒకసారి ఎక్కిపోయేది అట్లా ఉండదు. దిన్ ప్రతిదిన హర్ సమయ ఔర్ ఖుషీ బడ్తీ రహేగా. దినానికి వాళ్ళకి ప్రతి సమయము ఖుషీ పెరుగుతూనే ఉంటుంది. ఉన్కే అందరి ఏక్ బాహర్ నహీ రహేగా. వాళ్ళకి మనసులో ఒకటి బయట ఇంకొకటి అట్లా ఉండదు. వృత్తి దృష్టి బోల్ అవర్ చలన్ సబ్ సత్య. వాళ్ళ వృత్తి దృష్టి మాటలు అన్నీ కూడా సత్యంగానే ఉంటాయి. ఐసీ రియల్ రాయల్ ఆత్మా ఈ చిత్త సేబీ ఔర్ నయన్ చైన్ సే సదా. అట్లా రియాలిటీ రాయల్టీ ఉన్నటువంటి ఆత్మలు వాళ్ళ హృదయము, వాళ్ళ కళ్ళు, వాళ్ళ మనస్సు అన్నీ కూడా హర్షితంగా ఉంటాయి. హర్షిత చిత్ హర్షిత ముఖ అవినాశి హొంగ. హర్షిత ముఖము హర్షిత చిత్ అవినాశిగా ఉంటుంది. స్లోగన్. సంసార్ మే సర్వశ్రేష్ఠ బల్ పవిత్రతా కా బల్ హై. ఈ ప్రపంచంలో అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి బలము ఏమిటి అంటే పవిత్రత యొక్క శక్తి అయింది. అచ్చా. ఓం శాంతి.
సఫలత నా జీవితంలో. సఫలతయే సఫలత నా జీవితంలో, సఫలతయే సఫలత నా జీవితంలో. సుఖ శాంతి సమృద్ధి నా మనసులో, సుఖ శాంతి సమృద్ధి నా మనసులో. ఫరిస్తాను ఫరిస్తాను పవిత్రత నా స్వధర్మం, ఫరిస్తాను పవిత్రత నా స్వధర్మం. ఆనందమే ఆనందమయ సరోవరంలా, ఆనందమే ఆనందమయ సరోవరంలా. సఫలతయే సఫలత నా జీవితంలో, సఫలతయే సఫలత నా జీవితంలో. సంతృప్తితో సంతుష్టము అదృష్టము, నా భాగ్యరేఖ మెరిసే సంపన్నముగా ఐశ్వర్యముతో ఎంతో శాంతి సంతోషం గుణ సంపద సిద్ధి ఈ సిద్ధాంతమే నా శ్వాసలో. భరిస్తాను పవిత్రత నా స్వధర్మం, ఆనందమే ఆనందమయ సరోవరంలా, ఆనందమే ఆనందమయ సరోవరంలా. సఫలతయే సఫలత నా జీవితంలో, సఫలతయే సఫలత నా జీవితంలో. ఉల్లాసమే ఉత్సాహమే ఈ సాహసం, ప్రియ బాబాకు నేను సంతానము ఎంతో ప్రియము. అనునిత్యము నాతోనే శివబాబా, మూల బాట గమ్యం అతి సమీపం నా కన్నుల్లో. భరిస్తాను పవిత్రత నా స్వధర్మం, ఆనందమే ఆనందమయ సరోవరంలా, ఆనందమే ఆనందమయ సరోవరంలా. సఫలతయే సఫలత నా జీవితంలో, సఫలతయే సఫలత నా జీవితంలో. ప్రభు నయనాలలో నే కాంతిని ప్రకాశము, నా శక్తులు అనంతము, నేను ప్రేమమయం పులకితమైన మనసు పావనము. నే జ్ఞానమయం కళ్యాణకారి భావన నా మాటలో. భరిస్తాను పవిత్రత నా స్వధర్మం, ఆనందమే ఆనందమయ సరోవరంలా, ఆనందమే ఆనందమయ సరోవరంలా. సఫలతయే సఫలత నా జీవితంలో, సఫలతయే సఫలత నా జీవితంలో. సుఖ శాంతి సమృద్ధి నా మనసులో, సుఖ శాంతి సమృద్ధి నా మనసులో. భరిస్తాను భరిస్తాను పవిత్రత నా స్వధర్మం, భరిస్తాను
సరోవరంలా ఆనందమే ఆనందమయ సరోవరంలా సఫలతయే సఫలత నా